యాండోయ్ ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? అయ్యో మీకోసమేనండి మంచి పెళ్ళికొడు ఎట్టుకొచ్చాం. ఓ పాలు మీ చెవిటి పడేయండి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రావాడ శివారు శృంగారపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ ముల్లి అప్పలనాయుడు గారు శ్రీమతి చింతల్లి గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్కగానే ఒక అబ్బాయి బాలాజీ, అందరూ బాలు అంటారండి ముద్దుగా. ఆ కుర్రతో పెళ్ళండి. అబ్బాయిని చూసారా? నవ మన్మధుల్లా ఉంటాడండి. అసలే మా వాడికి వచ్చి సిగ్గు ఎక్కువండి బాబు. అందులో పెళ్లి అనేసరికి ఇంకా సిగ్గుపడతా ఫోటో తీయించుకున్నట్టు ఉన్నాడు. ఏది ఏమైనా పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉంటుందండి. చూసారా? మాటలో కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం వెదురువాడ గ్రామ వాస్తవ్యులు శ్రీ దాడిపోయిన రాము గారు శ్రీమతి లోవలక్ష్మి గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ పెద్ద అమ్మాయి మానస్తోనే పెళ్ళండి. ఇప్పుడు అమ్మాయిని చూసారా? కొందన బొమ్మలా ఉంటదంటే నమ్మండి. అమ్మాయిని చూడగానే మన స్వచ్ఛమైన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చాడు కనపడుతుందండి. పెంపకం అలాంటిదండి. ఏదేమైనా అండి జంటను చూడగానే చిలకా గోరింకలా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగో ఇద్దరు అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దులే కానండి. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అంటారా? మే 22 గురువారం రాత్రి 4:19 తెల్లారి శుక్రవారం అనగా. ఇంతకీ పెళ్లి ఎక్కడ అంటారా? శృంగారపాడు గ్రామంలో మా ఇంటి దగ్గరేనండి. ఆ భోజనాలు కూడా చాలా చాలా ముఖ్యం కదండి. అదే రోజు రాత్రి 7 గంటల కళ్యాణ వేదిక వద్ద మొదలైపోతాయండి. నావగాయ పిండి వంటలు 4 రకాల కూరలతో ప్రేమ అప్యాలతో కలిపి చేస్తారండి. మర్చిపోకండి. మరి ముళ్ళువారి ఫ్యామిలీలో విందంటే మాత్రం అడవిడేది ఉంటుందండి. మరి మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల జల్ల అందరం తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదంటే మరి మాకు మాట వచ్చేద్దండి. ఉంటామండి. మరి అసలే బోల్డ్ పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయాయండి. మీరు మాత్రం రావద్దు, మేము బెంగ చూసుకుంటామండి. మరి హాయ్.